నేను చెప్పినట్లుగా ప్రూనింగ్ 1 నుండి మొదలయ్యే రెండవది నుండి 5వ దాకా ఉన్న ఓ న్యూస్ చదవడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. మనం ఇప్పుడు 5వ దగ్గర ఉన్నా. నేను మీకు ఇది చేయమని ఎందుకు సలహా ఇస్తున్నాను? ఎందుకంటే ఇది కొంతమంది దృశ్యాన్ని నిర్మించడాన్ని ప్రారంభిస్తుంది. అష్ తన మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తున్నారు. ఆయన రాస్తున్న ప్రతి పాప భాగాన్ని మనం అర్థం చేసుకోవాలని ఆయన చూసుకుంటున్నారు. పొడవైన ఓ న్యూస్ రాయడం కంటే ఆయన దాన్ని భాగాలుగా విభజిస్తున్నారు. ఇది అంతా ముందే ఆలోచించి డిజైన్ చేసిన విధంగా జరుగుతోంది మిత్రులారా, ఎందుకంటే మనం ఆయన చెప్పింది అర్థం చేసుకుంటున్నామా అని ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ మీరు వాటిని ఒకదాని తర్వాత ఒకటి చదవడం ప్రారంభిస్తే అది ఖచ్చితంగా వెనుకపడ్డ విషయాలపై ఒక స్పష్టమైన దృశ్యాన్ని నిర్మించడాన్ని ప్రారంభిస్తుంది. మరియు స్పష్టంగా ఇది ఓ న్యూస్ 5లో ముగిసింది. అక్కడ నా అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా నా అభిప్రాయమే. ఎవ్వరూ నాకు వేరుగా చెప్పలేదు. ఓ న్యూస్ 5 మొత్తం విషయాన్ని చూస్తే మనం ఇప్పుడు నిజంగా మన వ్యాపారపు నీడల నుంచి వెలుగులోకి అడుగు పెడుతున్న స్థితిలో ఉన్నామని నేను భావిస్తున్నాను. మరి వెలుగు అంటే మనం ఏమి అర్థం చేసుకుంటున్నాం? అదే మనం వెళ్ళబోయే తదుపరి దశ. స్పష్టంగా దీనికి ఎలాంటి సమయ పరిమితులు లేవు. ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అది ఏమిటి, ఇలాంటి వివరాలు ఏవి చెప్పబడలేదు. కానీ ఈ వరుసగా వచ్చే పాపప్స్ వల్ల నాకు నిజంగా ఒక భావన వస్తోంది. మీరు కూడా నేను చెప్పినట్టు వాటిని చదివితే మనం ఇప్పటివరకు అర్థం చేసుకొని వెనుకపడ్డ విషయాలపై ఇది ఎంత పెద్ద దృశ్యాన్ని నిర్మిస్తుందో, ఎంత స్పష్టత ఇస్తుందో మీరు గ్రహిస్తారు. ఆయన మొదట ఇలా అన్నారు, నెరల నుండి ఉదయోదయానికి. ఇది స్పష్టంగా మనం ఇప్పుడు చీకటి నుండి వెలుగుకు వస్తున్నామన్న సంకేతం. మరల ఆయన వెనుకపడ్డ విషయాల గురించి చాలా మంచి సమీక్ష ఇచ్చారు కదా, ఏమి జరుగుతుందో వివరంగా చెప్పారు కదా. స్పష్టంగా మనం చాలా విషయాలు విన్నాము. ఉదాహరణకు విధ్వంసం, మనం నిర్మించిన వాటిని ధ్వంసం చేయడానికి చేసిన ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు, కొంతమంది నేరుగా డబ్బు దోచుకోవడం, తమ జాడలను దాచడానికి ప్రయత్నించడం, ఆస్తులను తీసుకోవడం, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలియకుండా వెనుకపడ్డాయి. ఇది అంతటితో ఆగిపోలేదు, ఇంకా లోతుగా, ఇంకా దూరంగా సాగింది కదా. ఎందుకంటే ఇది కేవలం ఆస్తులను దోచుకోవడం గురించే కాదు, ఇది డబ్బు తీసుకోవడం గురించి కాదు, మరియు మనం నిర్మించిన దానికి సంబంధించింది. మరి మనం ఏమి నిర్మించాం? మనమంతా చాలా డిజిటల్ ఉత్పత్తులు, సేవలు నిర్మించాం. వాటిలో కొన్ని మనం చూడకముందే అవి వస్తున్నాయి. మనకు కనిపించిన వాటికి మనం లేదా వాళ్ళు ఆ ఉత్పత్తుల కోసం తయారు చేసిన కోడ్ను నేరుగా దొంగిలించడానికి ప్రయత్నించారు. ఇవి అన్నీ చాలా తీవ్రమైన విషయాలు కదా. అది వెనుకపాటుగా జరుగుతున్నప్పుడు మన సీఈఓ, ఆయనకు ఆశీర్వాదం, నిజంగా తన వంతు ప్రయత్నం చేశాడు. ఒకవైపు దాన్ని రహస్యంగా ఉంచడానికి, మరోవైపు ఆ నౌకను స్థిరంగా ఉంచి ముందుకు నడిపించడానికి. కాబట్టి వెనుకపాటుగా ఏమి జరుగుతుందో దానికి పూర్తిగా కొత్త దృష్టికోణం, వెలుగు వచ్చింది. కానీ ఆయన రాస్తున్న వాటి నుంచి బయటపడిన ఒక విషయం ఏమిటంటే అక్కడ విశ్వాసఘాతం జరిగింది. చాలా షాకింగ్ విషయాలు జరిగాయి. మరియు ఆయన చెప్పినదేమిటంటే మీరు ఈ విషయాన్ని ఎవరికైనా వివరించడానికి ప్రయత్నిస్తే అది హాలీవుడ్ సినిమాలా అనిపిస్తుంది. ప్రజలు అర్థం చేసుకోలేరు, వాళ్ళు లేదు, నేను నమ్మను, అది నిజం కాదు అంటారు. ఇంకా మిగతా అన్నీ కూడా, కానీ నిజంగా జరిగిపోయింది.
అది నిజంగానే జరిగింది. మీరు ఆ స్క్రిప్ట్‌ను ఒక సినిమా నిర్మాత ముందు పెట్టి, నాకు మీకోసం బెస్ట్ స్క్రిప్ట్ ఉంది, ఇదిగో అని చెప్పినట్లయితే వాళ్ళు మీ మీద నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళు ఇందులో ఏదైనా నిజమా? ఎలా సాధ్యం అని అంటారు. కానీ మేము తెలుసు ఇది నిజమేనని. ఎందుకంటే మేము ఈ ప్రయాణంలో భాగమయ్యాం. అందుకే ఈ ప్రయాణం ఏమిటో, దాని ప్రాముఖ్యతను మేము ఇంతగా హైలైట్ చేస్తుంటాము. మేము దీన్ని అనుభవించాం. మేము అస్ముఫర్తో పాటు దీన్ని ఊపిరిగా పీల్చాం. అందువల్ల మేము మరెవరికన్నా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతున్నాం. మరియు అవును, ఇది నిజమేనని మేము అంగీకరించగలుగుతాం. మీకు ఒక విషయం తెలుసా? నేను గట్టిగా నమ్ముతున్నాను, ముందుకు సాగుతున్నప్పుడు మన ప్రయాణంలో మనం ఎదుర్కొన్న అనుభవాలను, మన వ్యక్తిగత కథలను అనేక మందికి చెప్పడం మనకు ఒక గొప్ప ఆస్తిగా మారబోతుంది. మనం వ్యాపారంలో ఈ స్థాయికి ఎలా వచ్చామో, మనం అందరం ఎలా ఈ మార్గాన్ని కొనసాగించామో చెప్పడం మనకు ఎంతో విలువైనదిగా ఉంటుంది. కానీ పీటర్ రోజర్స్ చాట్లో చెప్పినట్లుగా అది నిజంగా జరిగితే ఎంత గొప్ప సినిమా అవుతుందో కదా. అతను చెప్పాడు, అవును, ఇది చాలా షాకింగ్ గా ఉంది మరియు మనం వ్యాపారంలో ఒకప్పుడు నమ్మిన వారిచే మోసపోవడం పూర్తిగా అసహ్యకరమైన విషయం. కానీ దీనికంటే ఇంకా ఎక్కువ ఉంది. ఇన్ని మలుపులు, తిరుగులు, ఆటంకాలు వచ్చినా కూడా ఒక విషయం మనకి ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉంది. అది మనందరి కలను, లక్ష్యాన్ని, ఆయన స్వయంగా పెట్టుకున్న నిబద్ధతను కొనసాగించడం. ఆ నిబద్ధత ఎప్పుడూ తరబడలేదు. ఇదే నేను ఓ న్యూస్ రీక్యాప్ చేసినప్పుడు చెప్పిన దానికి తిరిగి వస్తాను. మీరు ముఖ్యమైన వారు అనే విషయానికి. మీరు నిజమైన అనుచరులైతే ఈ వ్యాపారంలో మీ ఉనికి ఎంత ముఖ్యమో దాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. అది వ్యాపారానికి మాత్రమే కాదు, ఖచ్చితంగా 100% మన CEO అష్ముఫారకి కూడా చాలా ముఖ్యం. అతను, మీరు అందరూ నిజంగా ఆయన ముందుకు సాగేందుకు కావాల్సిన ప్రేరణ. కష్టకాలంలో విశ్వాసం కోల్పోవడం, దృష్టి తప్పిపోవడం చాలా సులభం కదా. కానీ మీ వెనుక ఉన్నవారు మీరు ముందుకు సాగకపోతే వారిని నిరాశపరచబోతున్నారని మీకు తెలుసు. అంతకంటే ముఖ్యంగా వారు మీ వెనుక నిలబడి మీరు నిరంతరం ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తుంటే ఇది మీకు ముందుకు సాగేందుకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఇదే గత సంవత్సరం 15 నెలలు లేదా 2 సంవత్సరాల కాలంలో కూడా జరిగింది. మనం ఇప్పుడు ఉన్న స్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం చాలా కాలం చీకటిలో నడిచిన తర్వాత ఇప్పుడు మన ముందుగా వెలుగు కనిపించే స్థితిలో నిలబడ్డాం. ఇది ఆయన ఇప్పటివరకు అసలు మాట్లాడలేదు కదా. అసలు మనం ఇప్పుడు సురంగం చివర్లో వెలుగు కనిపిస్తోందని ఆయన చెప్పలేదు. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో మనకు ఇప్పుడు కనిపిస్తోంది. ఇది నా అభిప్రాయంలో నేను చాలా కాలంగా చెబుతున్న దానికి సంకేతంగా ఉంది. అంటే మనం పొందుతున్న ఓ న్యూస్లు, అప్డేట్స్ వంటివి చూస్తే మనం ఆ దశకు మరింత దగ్గరగా వెళ్తున్నాం. అక్కడి నుంచి మనం ఈ వ్యాపారంలో తదుపరి దశలోకి ప్రవేశించబోతున్నాం. లేదంటే నేను ఎప్పుడూ మీకు చెప్పేలా మనం విషయాలను చాలా తార్కికంగా ఆలోచిద్దాం. మనము అంత దగ్గరగా లేకపోతే మనం ఇప్పుడు సొరంగం వద్ద నిలబడి ఉన్నాం, ముందుకు చూస్తున్నాం, చివరిలో వెలుగు కనిపిస్తోంది అని ఆయన ఎందుకు చెబుతారు? మీరు దాన్ని ప్రస్తావించరు కదా మీరు ఉన్నట్లే కొనసాగిపోతారు. కాబట్టి నా కోసం ఇది మనం మరింత దగ్గరగా వెళ్తున్నామనే పెద్ద సంకేతం. అలాగే ఆయన చెప్పారు, ఆకాశం తేలిక పడుతోంది, రోడ్ తెరుచుకుంటోంది.
అనే భాగం నాకు ఏమని అర్థం? అంటే మన మార్గాల్లో ఉన్న అడ్డంకులు, మలినాలు, మన ముందుకు వెళ్ళడాన్ని ఆపినవన్నీ ఇప్పుడు తొలగించబడ్డాయి. ఇప్పుడు మనం నిజంగా ముందుకు వెళ్ళే తదుపరి దశకు వేగాన్ని పెంచుకుంటూ సాగుతున్నాం. అలాగే ఆయన చెప్పారు, మనలో చాలా మంది ముఖ్యంగా ఆయన చెప్పారు, మేము కృతజ్ఞులం. మీరు మాతో ఉండటానికి కృతజ్ఞతలు, కానీ అంతకంటే ముఖ్యంగా మమ్మల్ని నమ్మినందుకు, ఇంకా మమ్మల్ని నమ్ముతూ ఉండటానికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇదే వ్యాపారం మీ జీవితాల్లో మార్పు తీసుకురాబోతుంది. ఆయన చెప్పారు, మీ ప్రోత్సాహం మమ్మల్ని ఊహించుకున్న దానికంటే లోతుగా తవ్వుకునేలా చేసింది. మనం కలిసి మళ్ళీ సరైన దారిలోకి వచ్చి ముందుకు సాగుతూ ఆ పెద్దదైన, ధైర్యమైన, అందమైన మనందరి కలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ ఇప్పుడు మర్చిపోకండి, మనం చూడబోయేది చాలా ప్రత్యేకమైనది. అది సగటుగా ఉండదు. మేము సగటు పనులు చేయం. ముఫార్ సగటు పనులు చేయడు. మేము అద్భుతమైనదే చేస్తాం. మేము ఆశ్చర్యపరిచే పనులు చేస్తాం. మేము మైండ్ బ్లోయింగ్ పనులు చేస్తాం. మేము ఆనందంతో నిజంగా కన్నీళ్లు పెట్టుకునేలా చేసే పనులు చేస్తాం. ఇదే నేను ముందుకు రాబోతుందని నమ్ముతున్నది. ఇందుకు అతని సహనశక్తి వల్ల. ఇప్పుడు ఇదే నాకు బిజినెస్లో సహనశక్తి గురించి మాట్లాడాలనిపించడానికి కారణం. అందుకే నేను చెప్పినట్టు, మీరు ది ప్రూనింగ్ నుండి 2వ భాగం మొదలుకొని 3వది, 4వది, 5వదిని వరుసగా చదివితే వెనుకపడ్డ దృశ్యాల వెనుక ఏమి జరుగుతుందో అన్ని విధ్వంసాలు, మిగతా అన్నింటినీ మీరు స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఇక్కడే నా అభిప్రాయంలో సహనశక్తి నేను ఇప్పుడు మాట్లాడుతున్న విషయానికి ఎంత బాగా సరిపోతుందో తెలుస్తుంది. పరిదృశ్యాన్ని తెరవుదాం. సరే, ఇప్పుడు దాన్ని పంచుకుంటాం. వ్యాపారంలో ఎండ్యూరెన్స్ అంటే ఏమిటి? నేను ఇప్పటివరకు మాట్లాడిన విషయానికి ఇది ఎందుకు అంత బాగా సరిపోతుందో చూద్దాం. అంటే వ్యాపారంలో ఎండ్యూరెన్స్ అనేది దీర్ఘకాలం పాటు శ్రమ, సహనశక్తి, దృష్టిని కొనసాగించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా సవాళ్లు, ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పుడు. ముందుగా ఆ చిన్న విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఇది చాలా దీర్ఘ ప్రయాణం కాదా? తెలుసు కదా, మనం దీన్ని చాలా కాలంగా చేస్తున్నాం. అందుకే మీరే అడుగుతారు, అవును రెడ్, మనం చాలా కాలంగా దీన్ని చేస్తున్నాం, కానీ మనం ఉండాలనుకున్న స్థాయికి చేరుకోలేదు. అది ఆ ఆటుపోట్ల వల్లే, అది ఆ అడ్డంకుల వల్లే, అది ఆ విధ్వంసం వల్లే, అది వెనుకపడ్డ అన్ని రకాల ఇతర విషయాల వల్లే. ఇవన్నీ 100% అసలు మన వ్యాపారానికి సంబంధం లేని విషయాలే. ఈ వ్యాపారం ఎంత విజయవంతంగా మారవచ్చో మనకు గొప్ప అవగాహన వచ్చింది 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్లో మనం ప్రారంభించినప్పుడు కదా. అది పూర్తిగా పిచ్చెక్కిపోయింది కదా. పెద్దగా విషయాలు జరుగుతున్నాయి. అయితే వెనుకపడ్డ విషయాలు జరుగుతూ ఆ ఉత్సాహాన్ని పూర్తిగా ఆపేశాయి. ఇక్కడే ఈ సహనం అవసరం అవుతుంది. ఇక్కడే మనం మన వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటాం. మనం నిజంగా ఎవరో తెలుసుకుంటాం. మన దగ్గర ముందుకు సాగేందుకు ధైర్యం ఉంటే, మన దగ్గర ఆ సంకల్పం, ఆ సహనం ఉంటే. ఆ సహనం ఉండటం నాయకులు మరియు సంస్థలకు దీర్ఘకాలిక విజయాన్ని సాధించడంలో, వ్యాపార ప్రపంచంలోని సంక్లిష్టతలను ఎదుర్కొనడంలో కీలకమైన లక్షణం. అయితే వ్యాపారంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి? సరే, అది చేయడానికి నీకు ఏమి అవసరం? దీనిలో సహనం భాగం. నిరంతర ప్రయత్నం. సరే,
సహనం అంటే అడ్డంకులు ఎదురైనప్పటికీ లేదా ప్రేరణ తక్కువగా ఉన్న సమయంలోనైనా నిరంతరం ప్రయత్నం చేయడం, లక్ష్యాల వైపు పని చేయడం, సామర్థ్యం కలిగి ఉండటం. నేను మీతో మాట్లాడుతున్న వ్యాపారం గురించి, సహనం సహా అన్నింటి గురించి మీరు చదవడం ప్రారంభించినప్పుడు, ఇది నేను స్క్రీన్పై చూపించడానికి కారణాల్లో సగం ఇది నేను రాసింది కాదు. ఇది రెడ్ ఫెర్న్ అనుకుని, ఓ నేను ఇవన్నీ రాస్తాను అని అనుకున్నది కాదు. ఇది నేను ఈ కీలక పదాలను మిగతావన్నీ పరిశోధించిన ఫలితం. ఇది మనందరం అనుభవించిన దానికి ఆశ్చర్యకరంగా చాలా సమానంగా ఉంది. కానీ అంతకంటే ముఖ్యంగా ఇందులో ఎంత భాగం మన CEO అష్ముఫారెకు మన వ్యాపారానికి వర్తించిందో చూడండి. మనమేమి అనుభవించామో వాళ్లకు తెలిసినట్లే ఉంది. ఇది దాదాపు ఇలా ఉంది. ఓ ఒక నిమిషం ఆగండి, ఇది మనమే కదా, మనం పూర్తిగా ఇక్కడ ఉన్నట్లే ఉంది. మనకు జరుగుతున్నది ఇక్కడ రాసి ఉంది. స్థైర్యం అంటే ఎదురైన ఆటుపోట్ల నుంచి తిరిగి లేచే సామర్థ్యం, ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం, మీ ముందున్న సవాళ్లను అనుసరించడాన్ని సూచిస్తుంది. స్థైర్యం లేకపోతే ఏమవుతుందో ఊహించండి. మీరు తలుపు మూసేసి, నేను ఇక చేయలేను, క్షమించండి, నా వంతు ప్రయత్నం చేశాను, కానీ జరిగిన ప్రతిదాన్ని చూసుకుంటే ఇక చేయలేను అని అంటారు. అది మనకు జరగలేదు. మనకు ఒక దృఢమైన స్థైర్యంతో కూడిన CEO ఉన్నారు. ఆయన ఈ ప్రయాణాన్ని సరైన ముగింపుకు తీసుకెళ్లేందుకు 100% కట్టుబడి ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది చేయడానికి ఆయనకు కారణం మనమే. ఆయనకు ఇది డబ్బు కోసం కాదు. ఇది వ్యాపారం విజయానికి సంబంధించినది కూడా కాదు. ఆయనను నడిపించేది ఏమిటో మనకు తెలుసు. మన విజయమే ఆయనను నడిపిస్తుంది. అలాగే తనకు ఉన్న దాన్ని మంచి పనులకు ఉపయోగించి మానవాళిలో గుర్తింపు పొందాలని ఆయన కోరుకుంటారు. అదే ఆయన గుర్తించబడాలని కోరుకునేది. ఇవి అన్నీ కలిపి ఈ కష్టకాలంలో ఆయన చూపిన సహనానికి, స్థైర్యానికి తోడ్పడుతున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం, ఆ దృష్టిని పాటిస్తూ తాత్కాలిక కష్టాలు లేదా దృష్టి భ్రంశాలు వచ్చినా కూడా నిబద్ధతను కొనసాగించడం ఎండ్యూరాన్స్కి చాలా అవసరం. అయ్యో ఆయనకు ఎంతెంత దృష్టి భ్రంశాలు వచ్చాయో! అయ్యో ఆయన తన ఎండ్యూరాన్స్ను మనకు చూపించాల్సిన పరిస్థితులు కూడా ఎన్నో ఎదుర్కొన్నారు. ఆండ్రూ కోల్హెడ్ నీ సూపర్ స్టిక్కర్కు చాలా ధన్యవాదాలు నా మిత్రమా. చాలా చాలా దయగా ఉంది. మీరు చేయాల్సిన అవసరం అసలు లేదు. అయినా మీరు చేసినందుకు ఎంతో అభినందనగా స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు నా మిత్రమా. ఈ మనిషి దగ్గర ఉన్న దృష్టిని చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. తన లక్ష్యంపై ఆయన లేజర్ లాంటి దృష్టిని పెట్టారు. వదిలేయడం ఆయనకు ఎప్పుడూ ఒక ఎంపిక కాదు. చేయాలి లేదా చనిపోవాలి. ఇది మునుపు కూడా విన్నాం కదా. అదే ఆయన మనపై చూపుతున్న నిబద్ధత. ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాడు. అంత స్థాయిలో ఉన్న ఒక CEO మనకు తాను ఏమి చేయబోతున్నాడో చెబుతున్నప్పుడు మనం మంచి స్థితిలో ఉన్నామని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన చేతులు ఎత్తేయడు. ఏదైనా ఎదురైనా ఆయన విజయం సాధిస్తానని తెలుసు. అందరూ మీ కళ్ళను తెరిచి ఉంచండి. మళ్ళీ ఇంకొక న్యూస్ మనం చూడకపోతే ఆశ్చర్యపడనవసరం లేదు. అవి అక్కడ ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. నేను చెప్పినట్లే ప్రతిరోజు లాగిన్ అవుతూ ఉండండి. స్పష్టంగా సోషల్ మీడియా మీద కూడా మీ చెవిని ఉంచండి. అది అక్కడ పెట్టిన వెంటనే పంచుకుంటారు.
కాబట్టి మీరు మీ వ్యాపారంలో వీస్ ద్వారా మరియు మిగతా వాటి ద్వారా పాల్గొనకూడదనడానికి ఎలాంటి కారణం లేదు. ఇప్పుడు మనం ఓ న్యూస్ ద్వారా వస్తున్న తాజా సమాచారం మీద అప్డేట్గా ఉండటం నిజంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎలా, ఎప్పుడు ముందుకు సాగుతామో ఇక్కడే తెలుస్తుంది. మన సీఈఓ మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారో ఆ విధంగా మనం ముందుకు సాగడం మనందరి బాధ్యత.